ప్రవీణ్ అన్న అనేక మంది క్రైస్తవ బిడ్డలకు బైబిల్లోని మర్మాలు తెలియజేసినటువంటి మీ మరణము ఈరోజు మాకందరికీ ఒక మర్మముగా మిగిలిపోయింది. కొంతమంది వ్యతిరేకంగా ఉంటూ ఆయన యొక్క మరణాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ వాస్తవానికి గమనించాల్సింది ఒక విషయం, ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయింది ఒక మనిషి కాదు. ఈరోజు మానవత్వం చనిపోయింది. మనిషి కాదండి, మానవత్వమే చనిపోయింది. ఎంతోమంది ఆయన యొక్క మరణాన్ని చూసి సంబరాలు చేసుకుంటూ ఉంటున్నారు. కానీ నేను అంటాను, ఆయన మరణము క్రైస్తవ బిడ్డల్లో ఒక ఉజ్జీవాన్ని రేపింది. ఆయన మరణము సువార్తను ప్రకటించింది. అనేక మంది యూట్యూబ్ తెరవనాడు కూడా ఈరోజు యూట్యూబ్ తెరిచి ఆయన మరణం ఎందుకు మరణించాడో లేదా దాని వెనక వాస్తవాలు ఏంటో అని తెలుసుకోవడానికి యూట్యూబ్ ఓపెన్ చేసి సువార్తను వింటూ ఉంటున్నారు. అన్న యొక్క మరణము ద్వారా లక్షలాది మందికి సువార్త అందజేయబడింది. నేను అంటాను, చనిపోయింది ఒక సేవకుడు మాత్రమే, కేవలం ఒకే ఒక్క సేవకుడు. క్రైస్తవ్యం కాదు.